నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 552వ నామం సంకర్షణ. అంటే జీవుల శరీరాలు సృష్టి అనేది సంకల్పాన్ని, పరమాత్మ సంకల్పాన్ని బట్టే సృష్టి అంతా ఏర్పడుతుంది. మనం ఒక చిన్న పని చెయ్యాలంటే దానికి 100 శాల్తీలు కావాలి, 100 మంది మనుషులు కావాలి, మరి ఎన్నో ఏర్పాట్లు కావాలి, ఎంతో హైరాణ పడతాం. ఎంతో మంది ఎన్నో చేస్తే కానీ ఒక చిన్న పని అవదు. కానీ పరమాత్మ అలా కాదు. ఆయన సంకల్పం చేత మాత్రమే సృష్టి మొత్తం జరిగిపోతుంది. అంతటి శక్తివంతుడు, అంతటి పరమాత్మ ఈ సృష్టిని చెయ్యాలి అంటే ఆయనకి ఏ సామాన్లు అక్కర్లేదు, ఏ వస్తువులు అక్కర్లేదు. ఆయన సృష్టిలోవే. ఇప్పుడు వేరే మనుషులైనా ఆయన సృష్టిలో వాళ్ళే, ఒక వస్తువు అయినా ఆయన సృష్టిలోదే, అన్నీ ఆయన సృష్టిలోవే. అందుకని ఆయన సృష్టిలో అంటే సృష్టిస్తేనే కదా అవన్నీ వచ్చేది. అందుకని వేరే జీవ సృష్టికి వేరే ఎవరు అక్కర్లేదు. ఆయనకి ఏ సహాయము, ఎవరి సహాయము, ఏ వస్తువు అక్కర్లేదు. అలా సంకల్ప మాత్రం చేతే సృష్టి అంతా కూడా జరుగుతుంది. సృష్టించేసి ఊరుకుంటాడా అంటే మరి సృష్టించేసి ఊరుకుంటే అట్లా నారు పోసిన వాడు నీరు పోయాడా, నారు పోసిన వాడే నీరు పోస్తాడు అంటారు. అట్లాగే పరమాత్మ మరి బిడ్డని కన్నా తల్లి ఊరుకుంటుందా? పాలన ఇస్తుంది. ఆ బిడ్డని కనే శక్తిని కానీ సృష్టి, ఆ బిడ్డని ఎవరు తయారు చేస్తున్నారు కడుపులో అంటే పరమాత్మే తయారు చేస్తున్నాడు. ఆ బిడ్డకి ఆహారం పరమాత్మే తల్లి దగ్గర ఏర్పాటు చేసి పుట్టగానే బిడ్డకి ఆహారాన్ని అందిస్తున్నాడు. అలా పుట్టే బిడ్డకి పోషణకి ఆహారాన్ని ఆయన ముందే ఏర్పాటు చేస్తున్నాడు. అలా ఏర్పాటు చేసి మరి ఇవి మరి ఎవరు చేసుకున్నటువంటి ఫలాలు, కర్మ ఫలాలు ఎవరివి వాళ్ళకి అందించాలి కదా. అవన్నీ కూడా ఎవరివి వాళ్ళకి ఇచ్చి ఎక్కడ ఎవరిని ఎలా పుట్టించాలో అలా పుట్టించి, ఏం అందించాలో అది అందించి వాళ్ళ జీవితాన్ని నడుపుతూ ఉంటాడు. అలా మరి జీవితాన్ని అంతకు ముందు తెచ్చుకున్న ప్రారంధాన్ని బట్టి జీవితాన్ని నడుపుకుంటూ ఇప్పుడు మంచి సుకృతాన్ని చేసుకుని ఆ భగవంతునికి ప్రీతిపాత్రులము అవ్వాలి అనేటువంటి దృష్టితో ప్రతి జీవి కూడా పరమాత్మ వైపు అడుగులు వేయాలి. పరమాత్మ వైపు ఒక అడుగేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడంటారు. ఎందుకు? ఎట్లా? చిన్న పిల్లవాడు అడుగులేసేటప్పుడు ఏం చేస్తాం? దూరంగా నుంచోబెడతాం. వాడు అక్కడ ఒక్క అడుగు వేసాడో లేదో గబాలను వెళ్ళి వాడిని పట్టుకుంటాం పడిపోకుండా. అంటే వాడు వెయ్యలేడు అనిపించినప్పుడు పట్టేసుకుంటాం. అలా పట్టుకుని దూరంగా నుంచోబెట్టి 2 అడుగులు వేస్తాడు, 3 అడుగులు వేస్తాడు. ఆ తర్వాత అడుగులు దృఢంగా పడతాయి. ఆ తర్వాత నడవటం నేర్చుకుంటాడు. ఆ తర్వాత పరిగెత్తి తల్లికి అందకుండా పరిగెత్తాడు. ఆ తల్లి పట్టుకోలేనంత పరుగులు పెడతాడు. అప్పుడు చూసి ఆనందిస్తుంది, నా బిడ్డ ఇంత పరుగులు పెడుతున్నాడు కదా అని ఆనందిస్తుంది. మరి అదంతా నేర్పింది ఎవరు? తల్లి. నడక నేర్పింది అంటే ఆ తల్లి రూపంలో భగవంతుడు వాడికి నడక నేర్పాడు. అలాగే ఎవరి రూపంలో ఏది అందించాలో అది అందిస్తూ ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ సంకర్షణుడు. మరి ఎంత కాలం ఉండాలో
వాళ్ళు ఏమేమి చెయ్యాలో, వాళ్ళు ఏమేమి అనుభవించాలో అన్నీ కూడా పరమాత్మ అక్కడ సంకల్ప మాత్రం చేతే అన్నిటినీ వాళ్ళకి ఏర్పాటు చేసేసి అట్టి పెడతాడు. మరి అట్లాంటి సృష్టి సంకల్పం పూర్తయింది. అప్పుడు వెంటనే వాళ్ళ శరీరాలు మళ్ళీ అంటే ఆయన ఏర్పాటు చేసి అన్ని యాత్రకి అన్ని సిద్ధం చేసినట్టు అన్ని సిద్ధం చేసి అట్టి పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. అందులో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏది జన్మనివ్వాలి, వాళ్ళకి ఏది అందించాలి, ఏది ఎప్పుడు ఎన్నాళ్ళు, అందుకే అంటారు రుణం తీరితే క్షణం ఉండరు అంటారు. మరి నూకలైపోతే మన మరణిస్తారు అంటారు. అలా ఎన్నో రకాలుగా చెప్తారు. మళ్ళీ నిందలేందే బొందిపోదు అంటారు. ఏదో ఒక కారణం అక్కడ పెడతాడు. ఆయన మీద ఎప్పుడు పెట్టుకోడు. ఆయనదేం కాదు కదా, ఎవరి ప్రారంధాన్ని బట్టి వాళ్ళకే కదా అన్నీ వచ్చేది. అందుకని అటువంటి మృతి చెందిన వాళ్ళ భౌతిక శరీరాలు రసాయన మార్పులకు లోనైపోతాయి. అప్పుడు మళ్ళీ ఆ పంచభూతాల్లో పడి ఇలా కలిసిపోతాయి. మరి నారాయణుడే పంచభూతాలుగా దిగొచ్చాడు. ముందు నారాయణుడే పంచభూతాలుగా సృష్టిలో ముందు దిగొచ్చాడు. చివరికి జీవుణ్ణి పుట్టించాడు. మళ్ళీ ఆ పంచభూతాల వల్లే సృష్టి మొత్తం చేశాడు. ఆ పంచభూతాల్లోనే మళ్ళీ కలిసిపోతాడు. అట్లా ఆయన యందే లయం జరుగుతోంది. ఎవరి యందు పంచభూతాలు అని చెప్పారుగా అంటే పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నారాయణలో నుంచి వచ్చినాయి కనుక నారాయణులోనే లయమైపోతోంది సృష్టి అంతా అని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు. అటువంటి సంకర్షణుడైనటువంటి పరమాత్మని మనం ప్రార్థన చేస్తూ, స్వామి చేసినటువంటి ప్రారబ్ధాలను అనుసరించి జన్మలను ఇచ్చావు, కానీ ఇప్పుడు మళ్ళీ సుకృతాలను చేయించి మంచి గతిని కలిగించి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి జ్ఞాన మార్గంలో నడిపి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ